నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు. నరసరావుపేట మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకాన్ని ఆపుదాం, బయో బ్యాగ్స్ ని వాడుదాం అంటూ కరపత్రాలు. నరసింగపాడలో దోమల నివారణకు ఫాగింగ్ ముమ్మరం చేసిన పంచాయతీ అధికారులు. నరసరావుపేట 28, 31, 32 వార్డుల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. నకరికల్లు ప్రభుత్వ హాస్పిటల్లో స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రాం ప్రారంభించాం. డాక్టర్ మణికంఠ. అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగ సమస్యల్ని చర్చించాలి. ఏఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ బాలా నవ్యశ్రీ లింగశెట్టి డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలో 8 బార్లకు లాటరీ ప్రక్రియ ద్వారా లబ్ధిదారుల ఎంపిక. చెలో మెడికల్ కాలేజ్ వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు అనుమతి లేదంటూ పల్నాడు జిల్లా వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. మాచర్లలో నిర్వహించనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన మాచర్ల సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఇతర రాష్ట్ర జిల్లా స్థాయి ఉన్నతాధికారులు హెలిప్యాడ్, ప్రజావేదిక, క్యాడర్ మీటింగ్ నిర్వహించే సభా ప్రాంగణం యాదవ బజార్లలో ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. హెలికాప్టర్ ట్రయల్ కూడా నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, అసౌకర్యాలు లేకుండా చూసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే జూలకంటి పలు సూచనలు చేశారు. హోటల్స్, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్, మెడికల్ షాప్ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ వాడడం నిలిపివేసి స్వచ్ఛ నరసరావుపేట కోసం ప్రతి ఒక్కరూ బయో బ్యాగ్స్ వాడి సహకరించాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు, కమిషనర్ జశ్వంతరావు కరపత్రాలు ఆవిష్కరించారు. పల్నాడు జిల్లాలో 30 బార్లకు రీ నోటిఫికేషన్ జారీ చేశారు. 8 బార్ అండ్ రెస్టారెంట్లకు మాత్రమే 32 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ ఎస్పీ మణికంఠ తెలిపారు. కలెక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా 8 బార్లకు లాటరీ ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాలో నరసరావుపేట మున్సిపాలిటీ 1, వినకొండ 3, పిడుగురాళ్ల 2, చిలకలూరిపేట 2 బార్లకు లాటరీ ప్రక్రియ పూర్తి చేసి లబ్ధిదారులు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. నా పేరు మణికంఠ, పల్నాడు డిస్ట్రిక్ట్ ప్రొఫెషనల్ ఎగ్జామ్ ఆఫీసర్. ఈరోజు మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బార్లకి సెకండ్ ఫేజ్లో లాటరీ తీయడం జరిగింది. పల్నాడు డిస్టిక్లో మొత్తం 49 ఓపెన్ కేటగిరీ బార్లు, 5 రిజర్వ్ కేటగిరీ బార్లు ఉంటాయి. మొదటి విడతలో 24 బార్లు డిస్పోజ్ చేయగా, రెండో విడతలో ఓపెన్ కేటగిరీ 30 బార్లు రీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 8 బార్లకి దేనికైతే అప్లికేషన్స్ బార్కి 4 అప్లికేషన్స్ వచ్చాయో 8 బార్లకి కలెక్టర్ గారి ప్రెజెన్స్లో లాటరీ తీయడం, అలాగే సక్సెస్ఫుల్ అప్లికేషన్స్ కేటాయించడం కూడా జరిగింది. ఈరోజు వాళ్ళు మొదటి విడత ఇన్స్టాల్మెంట్ కట్టి వాళ్ళు ప్రొవిజనల్ లైసెన్స్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ 22 బార్లకి తొందరలోనే రీ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 8 బార్లు నరసరావుపేట మున్సిపాలిటీ 1, వినుకొండ మున్సిపాలిటీలో 3, పిడుగురాళ్ల 2, చిలకలూరిపేట మున్సిపాలిటీ 2
మొత్తం 8 బార్లకి కేటాయించడం జరిగింది. నరసరావుపేటలోని కలెక్టరేట్లో స్వయం సహాయక సంఘాలతో పీఎంఎఫ్ ఎంఈ పథకంపై శిక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సెల్ఫ్ లవ్లీహుడ్ డైరెక్టర్ శివశంకర్ అన్నారు. 26 జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై వర్క్షాప్ నిర్వహించి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పిడుగురల మెడికల్ కాలేజీకి బయలుదేరిన వైఎస్ఆర్ శ్రేణులను అడ్డుకుని మార్కెట్ యార్డుకి తరలించిన పోలీసులు. జీవో నెంబర్ 107, 108, 77ను రద్దు చేయాలని, పీపీపీ వైద్య విద్యా విధానాన్ని రద్దు చేస్తూ డీంగ్లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్లను విడుదల చేయాలని బాలా నవ్యశ్రీ డిమాండ్ చేశారు. లేనిచో వామపక్షాల సంఘాలన్నింటినీ కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పలువురు విద్యార్థి నాయకులు పాల్గొని ఆర్డీఓకి మెమోరాండం అందజేశారు. నా పేరు బాలా నవ్యశ్రీ లింగిశెట్టి. నేను ఏఐఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, స్టేట్ గర్ల్స్ కన్వీనర్ మాట్లాడుతా ఉన్నాను. ఈరోజు స్థానిక పల్నాడు జిల్లాలోని నరసరావుపేట నందు స్థానిక ఆర్డీఓ కార్యాలయం నందు ఏఐఎస్ఎఫ్గా రేపు జరగబోయే అసెంబ్లీ మీటింగ్లో విద్యారంగ సమస్యలను చర్చించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా నిరసన తెలియజేస్తా ఉన్నాము. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈనాటికి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతా ఉన్నా కానీ విద్యారంగ సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. మన నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాల వల్ల విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతా ఉంది. ఈ రోజు వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు పన్నాగాలు పన్నుతా ఉన్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీలో నరసరావుపేట పట్టణ అధ్యక్షులు గట్టుపల్లి సత్యనారాయణ, 28వ వార్డ్ పార్టీ ప్రెసిడెంట్ రామశెట్టి బుజ్జి, యూనిట్ ఇన్ఛార్జ్ దమ్మాటి మల్లికార్జునతో పాటు సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలాగా రేషన్ కార్డులపై ఫోటోలు లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక ముద్రతోనే స్మార్ట్ రేషన్ కార్డులను కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిందని తెలిపారు. స్మార్ట్ కార్డు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇచ్చేసిన పట్టణ అధ్యక్షులు గట్టుపల్లి సత్యనారాయణ గారికి, మన సచివాలయం అడ్మిన్ భూలక్ష్మి గారికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలండి. ఎంతో కాలంగా రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్న ప్రజానికానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా ఈరోజు సకాలంలో రేషన్ కార్డు అందరికి అందించి అందరి ముఖాల్లో సంతోషం చూస్తున్న చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరి ప్రజానికి అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 28వ వార్డు 13వ రేషన్ షాప్లో స్మార్ట్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసిన సచివాలయం సిబ్బందికి, కూటమి నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇది రేషన్ కార్డు అండి. లాస్ట్ టైం రేషన్ కార్డుకి ఈ రేషన్ కార్డు కనుక తేడా చూస్తే పోయిన గవర్నమెంట్లో వాళ్ళ పార్టీ సింబల్ వేసుకోవడం ఇదంతా కూడా చేయడం జరిగింది. కానీ చంద్రబాబు గారు స్మార్ట్ కార్డు ఈజీగా ప్రజలందరూ కూడా జేబులో క్యారీ చేసుకునే విధంగా, ఒక ఏటీఎం కార్డు మనం ఎలా అయితే క్యారీ చేస్తున్నామో, ఒక ఆధార్ కార్డు ఎలా అయితే క్యారీ చేస్తున్నామో అదేవిధంగా ఈజీగా క్యారీ చేసే విధంగా స్మార్ట్ కార్డులు అనేది తయారు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ ఆదేశానుసారం నరసరావుపేటలో 33వ వార్డు షాప్ నందు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కొలిపాక చంద్రశేఖర్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అద్దెపల్లి ఆనందబాబు, మోదుగుల సుబ్బారావు పాల్గొన్నారు. ఈరోజు బరంపేటలో షాప్ నెంబర్ 1 ఆధ్వర్యంలో మన ఈ స్మార్ట్ కార్డులు గవర్నమెంట్ కొత్తగా స్మార్ట్ కార్డులు అని ఒకటి ప్రవేశపెట్టింది. అది ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి చెందాలనే ఉద్దేశంతో ఇస్తాము. రేషన్ కార్డులు కొంతమంది చాలామంది కన్ఫ్యూజ్ పడుతున్నారు, ఎక్కడ రాలేదని చెప్పి. ఎవరు కన్ఫ్యూజ్ పడద్దు. ఈ రేషన్ కార్డు ఎవరైతే తంబేస్తారో వాళ్ళకే చెల్లుబాటు అయింది. మీ రేషన్ కార్డు ఎక్కడైతే గతంలో మీకు కార్డు ఎక్కడైతే ఇచ్చారో అక్కడే వచ్చింది. కానీ కొంతమంది మాకు బియ్యం ఇక్కడ ఇస్తున్నారు కదని చెప్పి తిరుగుతూ ఉన్నారు, అన్ని వార్డు తిరుగుతున్నారు. అలా తిరగొద్దండి. మీ కార్డు గతంలో ఫస్ట్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడికే ఉంటుంది, వెళ్ళి తెచ్చుకోండి. తెచ్చుకున్నాక మళ్ళీ ఆన్లైన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. తీసుకోవడం వరకే. రేషన్ కార్డు మటుకు అక్కడికే వచ్చింది. ఇది అందరూ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మీ కార్డు ఎక్కడైతే ఇచ్చారో అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ మా వార్డు దగ్గర సగం అయిపోయినండి, ఇంకా సగం ఉన్నాయి. అవి ఈరోజు సాయంత్రం కంప్లీట్ చేస్తూ ఉన్నారు మా వాళ్ళందరూ. దీన్ని ఎవరు కన్ఫ్యూజ్ పడకుండా మీకు రేషన్ కార్డు అందరికీ చెందుతాయి. ఒకళ్ళు తీసుకున్నా కూడా ఎవరికి పనికిరాదు.
ఇది అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిందే కూర్చున్నాం. నగరికల్లు మండల కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు నరేంద్ర మోడీ లాంచ్ చేసిన స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాం ని ప్రారంభించారు. ప్రతి స్త్రీ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ హసీనా, వెంకటేశ్వర్లు, రాజ్యలక్ష్మి, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమ్యూజాన్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కె సురేష్, డిప్యూటీ ఎంపీడీఓ కెవి విశ్వశివ ప్రసాద్, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, గ్రీన్ అంబాసిడర్లు, క్రాప్ మిత్రులు, శానిటైజర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నగరికల్ పిఎస్సిలో స్వస్థ నారి సశక్తి పరివార అభియాన్ కింద మహిళలకి మొత్తానికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సఫారీ మిత్ర కింద సురక్ష శిబిరం ఈ కింద మన మండలంలో 80 మంది పారిశుద్ధ కార్మికులకి, అంటే 11 మంది ఏమో గ్రీన్ గార్డ్స్, 69 మంది గ్రీన్ అంబాసిడర్ ఉన్నారు. వీళ్ళ మొత్తానికి హెల్త్ చెకప్ చేసి వాళ్ళకి క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళకి అన్ని రకాల వైద్య పరీక్షలు మొత్తం చేసి వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది అనే నానుడి మనకి ఎప్పటి నుంచో వింటున్నాం. మనమే మనం సిక్ అయ్యామనుకోండి, 1 డే అయినా కూడా మన ఇల్లంతా ఎలా ఉంటుంది. అందుకనే లేడీ ఆరోగ్యంగా ఉంటే ఇల్లు బాగుంటుంది, తను స్వయంగా ఏదన్నా పని చేయగలుగుతుంది, స్వయంగా తను సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది తనకి, ఇంకా తను సంపాదించుకోవడానికి ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇవన్నీ చేయగలదు. పిల్లల్ని స్కూల్కి పంపించగలరు. ఈ హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? ఓన్లీ మెడిసిన్ తీసుకుంటే సరిపోతుందా? లేదు, మంచి ఆహారం కూడా తను తీసుకోవాలి. స్వస్థ నారి సురక్షిత్ పరివార్ అభియాన్ అంటే ఇందాక మన సూపర్వైజర్ గారు చెప్పినట్టు ఇది హిందీలో ఉంటుంది పేరు. దాని యొక్క ఇది ఏంటంటే మహిళ అనేది వెన్నుముకలాగా అన్నమాట. ఒక ఫ్యామిలీకి మహిళ అనేది వెన్నుముకలాగా ఉంటుంది. తను ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఊరు కానీ నెక్స్ట్ అట్లాగా హైరార్కీ ప్రకారం అంత ఆరోగ్యంగా ఉంటుంది. దీని మెయిన్ ఫోకస్ ఏంటంటే వికసిత్ భారత్ 2047 అనేది మనం మొన్న ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకున్నాం. దాన్ని అచీవ్ అవ్వటానికి ఇది ఒక మైల్ స్టోన్ లాగా ఉపయోగపడుతూ ఉంటుంది. దీంట్లో మన మహిళలకి 14 రకాల స్క్రీనింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి ఎనీమియా స్క్రీనింగ్ అని, మన ఆయుర్వేదిక్ మేడం గారు చెప్పినట్టు క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ముఖ్యంగా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి టైప్ 2 డయాబెటీస్ గురించి, ట్యూబర్క్యులోసిస్ గురించి, సికిల్ సెల్ డిసీజెస్ గురించి స్క్రీనింగ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే మన అంగన్వాడీస్ గారు పెట్టినటువంటి స్టాల్లో మనకి తక్కువ ఖర్చుతో ఎక్కువ పౌష్టికాహారం ఎలా లభిస్తుంది అనేది అక్కడ మనం తెలుసుకోవచ్చు. సో మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నగరికల్లు మండలంలోని నరసింగపాడులో దోమల నియంత్రణకు ఫాగింగ్ ప్రక్రియను పంచాయతీ పిఎస్ అప్పారావు వారి సిబ్బంది ముమ్మరం చేశారు. గ్రామంలోని ప్రతి ఏరియాలో ఫాగింగ్ యంత్రాలతో దోమల నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. దోమల వృద్ధి కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో యాంటీ లార్వా ఆపరేషన్లు చేపడుతున్నారు. కుంటలు, మురికి కాలువలు, ఇతర నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో యాంటీ లార్వా ఆపరేషన్ చేపడుతున్నారు. ఫాగింగ్ పనులను టీడీపీ సీనియర్ నేతలు చంద్రారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ కోటా ప్రసాద్ రెడ్డి, ఏఎన్ఎం విజయలక్ష్మి తదితరులు దగ్గరుండి పర్యవేక్షించారు. నా పేరు అప్పారావు. నేను నర్సింగపాడు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము మన నర్సింగపాడు గ్రామ పంచాయతీ నందు దోమల బెడద ఎక్కువగా ఉన్నది, దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు, జ్వరాలు వస్తున్నాయని తెలియజేసినందున మనం ఈరోజు దోమల బెడద నివారించడానికి ఫాగింగ్ చేయించడం జరుగుతుంది. నర్సింగపాడు నందు ఉన్న అన్ని గడ్డల నందు కూడా ఈరోజు ఫాగింగ్ కార్యక్రమం గ్రామ పెద్దల సహాయ సహకారాలతో, అదేవిధంగా మనకి గౌరవ ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో, వారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈరోజు నర్సింగపాడు గ్రామ పంచాయతీ నందు ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా వేగంగానే జరుగుతాయి. అదేవిధంగా తర్వాత మురికి కాలువలు తీయడం కావచ్చు, అదేవిధంగా బ్లీచింగ్ స్ప్రే చేయించడం, తదితర కార్యక్రమాలు కూడా త్వరితగతిన చేయాలని సంకల్పంతో మేము
ఉన్నాము. అదేవిధంగా గ్రామస్తులందరూ కోరుకునేది ఏమంటే మీ ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని, అదేవిధంగా మీ వీధిలో ఎటువంటి కాలువ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ గ్రామ పంచాయతీకి తెలియజేసినట్లయితే గ్రామ పెద్దల సహాయ సహకారాలతో వాటిని త్వరితగతిన సమస్యను పూర్తి చేయగలుగుతామని మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. నరసరావుపేట పాండురంగ స్వామి దేవాలయంలో వాసవి క్లబ్ గ్రేటర్ ఆధ్వర్యంలో రీజియన్ చైర్పర్సన్ కొత్త వెంకట పద్మావతికి సన్మానం చేశారు. వాసవి క్లబ్ గ్రేటర్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను పలువురు కొనియాడారు. యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ నరసరావుపేటలో ఐఈఈ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ సొసైటీ స్టూడెంట్ బ్రాంచ్ చాప్టర్ ఎస్బీసీ ఆధ్వర్యంలో మ్యాట్లాబ్ అండ్ టూల్ బాక్సెస్ పై 2 రోజులు హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ 18 మరియు 19 సెప్టెంబర్ 2025 తేదీలలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ వర్క్షాప్ లో 60 మంది విద్యార్థులు పాల్గొని మ్యాటలాబ్, సిమ్యులింక్ ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి సమీకరణం, కృత్రిమ మేధస్సు మరియు మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ పొందారు. సెప్టెంబర్ 17వ తేదీన అండర్-19 ఎస్జీఎఫ్ అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సెలక్షన్లలో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు 15 మంది స్టేట్ టీంకు సెలెక్ట్ అయ్యారని కాలేజ్ యాజమాన్యం తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు. నరసరావుపేట మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకాన్ని ఆపుదాం, బయో బ్యాగ్స్ ని వాడుదాం అంటూ కరపత్రాలు. నరసింగపాడలో దోమల నివారణకు ఫాగింగ్ ముమ్మరం చేసిన పంచాయతీ అధికారులు. నరసరావుపేట 28, 31, 32 వార్డుల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. నగరికల్లు ప్రభుత్వ హాస్పిటల్లో స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రాం ప్రారంభించాం. డాక్టర్ మణికంఠ. అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగ సమస్యల్ని చర్చించాలి. ఏఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ బాలా నవ్యశ్రీ లింగిశెట్టి డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలో 8 బార్లకు లాటరీ ప్రక్రియ ద్వారా లబ్ధిదారుల ఎంపిక. చెలో మెడికల్ కాలేజ్ వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు అనుమతి లేదంటూ పల్నాడు జిల్లా వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.